హైదరాబాద్లో ఒక అడవిలో రాధా అనే పేరు గల ఒక మేక ఉండేది. రాధా ఒక చాలా అమాయకమైన మేక. అందుకనే అడవిలో అన్ని జంతువులు తనని హేళన చేసేవి. ఒకరోజు రాధా తన అమ్మతో కలిసి గడ్డి తినడానికి వెళ్ళింది. మా మేకల యొక్క జీవితకాలం ఎంతుంటుంది? మన తలరాత భగవంతుడు రాస్తాడా? మన తలరాత భగవంతుడు కాదు, ఇంకెవరో రాస్తారు. గ్రామంలో కసాయి, అడవిలో క్రూరమైన జంతువులు, వాళ్లే నిర్ణయిస్తారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిరుత ఇంకా తోడేలు వస్తాయి. అమ్మా, అక్కడ చూడు, చిరుత తోడేలు ఇటువైపు వస్తున్నాయి. వాళ్ళు మనల్ని చంపేస్తారా? ఇది విని తోడేలు రాధని హేళన చేస్తూ ఇలా అంటుంది. మాకంతా చెడ్డ రోజులు రాలేదు నిన్ను తినే అంత. మీ శరీరంలో కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి, మాంసం లేనే లేదు. నేను తింటే ఏం తినాలి అసలు? ఒకవేళ నేను మేకను వేటాడితే నా గౌరవం తగ్గిపోతుంది. నేను కేవలం బలమైన ప్రాణుల్నే వేటాడుతాను. ఇదంతా చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, మనం ఇంత బలహీనులమా? మనల్ని తినడానికి కూడా పనికిరాదు అంటున్నారు. నువ్వు బలహీనురాలువు కాదు, నువ్వు వీరిని ఓడించగలవు. కేవలం నీ నమ్మకం బలంగా ఉండాలి. నేను అంత బలంగా మారడానికి ఏం చేయాలమ్మా? ఇప్పటికైతే నువ్వు కడుపు నిండా భోజనం చేయాలి. పద, నది దగ్గరికి గడ్డి తిందాం. రాధా తన అమ్మతో కలిసి నది దగ్గర గడ్డి తినటానికి వెళ్తుంది. ఇద్దరు గడ్డి తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక క్రూరమైన సింహం వస్తుంది. అమ్మా, సింహం మనల్ని చంపేస్తాడా? భయపడకమ్మా, భయపడడం కంటే భయమే మనల్ని చంపేస్తుంది. ఇది మనల్ని ఏమీ చేయలేదు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వేటగాళ్ళు వస్తారు. ఆగు పులి, అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేసావంటే నిన్ను కాల్చేస్తాను. మేము నిన్ను ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ నువ్వు పరిగెడితే తప్పనిసరి నిన్ను షూట్ చేయాలి. అమ్మా, పద, పారిపోతాం. వద్దు, మనం వేటగాళ్ళని ఎదిరిద్దాం. మేక నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను సింహమైనా పరిగెట్టాలనుకుంటున్నాను. ఇంకా నువ్వు మేక అయి కూడా పోరాడాలనుకుంటున్నావా? అవునమ్మా, ఇతను సరిగ్గా చెప్పాడు. పద, పారిపోదాం. వద్దు. అరే, వాళ్ళ చేతిలో తుపాకీలు ఉన్నాయి, పరిగెట్టు. ఇదంతా చెప్పి షేర్ సింగ్ అక్కడి నుంచి పరిగెడతాడు. ఆగు పులి, నేను ఆగమంటున్నాను, ఆగు. వేటగాళ్ళు తుపాకీని కాలుస్తారు. అయినా సరే సింహం పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు వేటగాడు రాధతో ఇలా అంటాడు. పులి పారిపోయింది. ఇప్పుడు మనం ఈ మేకనే వాటాడి భోజనం చేద్దాం. సార్, మనం ఆ పిల్ల మేకన కాదు, వాళ్ళ తల్లిని చంపుకుని తిందాం. ఆహా, ఈ ప్రాణం లేని మేకను కొట్టి ఏం ప్రయోజనం? ఒక్క ఎముక కూడా దొరకదు. దీని అమ్మనే వేటాడదాం. తర్వాత వేటగాడు రాధ యొక్క అమ్మని కాలుస్తాడు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, నేను నిన్ను వదిలేనమ్మా. పాపా, సింహం కూడా భయపడి పారిపోయాడు. నువ్వైతే కేవలం మేకవి. నువ్వు చనిపోయిన తర్వాత నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. నేనెవ్వరికీ భయపడను. చూడమ్మా, ఒకరోజు నేను ఈ అడవిలో చాలా బలంగా మారి చూపిస్తాను. రాధా మాటలు విని అమ్మకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోతాను, ఎందుకంటే నీ ఆలోచన ఇప్పుడు సింహం కంటే బలంగా మారింది. ఇద్దరు తల్లి కూతుర్లు మాటలు దూరంగా దాక్కుని ఉన్న సింహం వింటాడు. అప్పుడే రాధా యొక్క అమ్మ కన్ను మూస్తుంది. అమ్మా, అమ్మా, అమ్మా. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ఒక రోజు రాధా తన అమ్మని గుర్తు చేసుకొని చింతిస్తూ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా తనకు వాళ్ళ అమ్మ మాటలు వినిపిస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు రాధా? నీ మాట నిలుపుకో. ఈ అడవిలో బలమైన రాధాలాగా మారి చూపించు. అమ్మ మాటలు వినగానే రాధా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. మనసులో ఆశ పుడుతుంది. అవునమ్మా, నేను ఈ రోజే భల్లూ దగ్గరికి వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటాను. తర్వాత రాధా భల్లూ కోతి దగ్గరికి వెళ్తుంది. మేక తన పాఠశాలకు రావటం చూసి భల్లూ ఇలా అంటాడు. ఏ మేక, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను యుద్ధానికి ట్రైనింగ్ తీసుకోవటానికి వచ్చాను. అది నేర్చుకుని నేను ఈ అడవికి డాన్ అవుతాను. నేను నిన్ను అడుగుతున్నాను, జంగల్ డాన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నేను నా కళ్ళ ముందే మా అమ్మ చనిపోవటాన్ని చూశాను. నేను డాన్ గా మారి ఈ అడవిలో ఉన్న క్రూర జంతువుల నుంచి అమాయకమైన జంతువులను కాపాడుతాను. నేను నీకు తప్పకుండా నేర్పిస్తాను. ఒకవేళ అడవిలోకి వేటగాళ్ళు వస్తే అందరూ ఇక్కడ నుంచి పారిపోతుంటారు. అప్పుడప్పుడు మా రాజు కూడా పారిపోతుంటాడు. పద, ఎవడో వచ్చాడు, వాడి గుండెలో చాలా ధైర్యం ఉంది. కొంత సమయంలోనే రాధ ట్రైనింగ్ మొదలవుతుంది. రాధ ట్రైనింగ్ మొదటి రోజు మంచిగా గడుస్తుంది. మర్నాడు మళ్లీ రాధ భల్లూకోతి పాఠశాలకు వెళ్తుంది. ఈ రోజు నేను నీకు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తాను.
ప్రాణం కాపాడుకోవటం కాదు, ప్రాణం తీసే విధానం నేర్పించండి. రాధ నోటి నుంచి బల్లు ఈ మాటలు విని కంగారు పడతాడు. ప్రాణాలు తీసే ప్రక్రియ నేర్చుకున్న తర్వాత నువ్వు వెనకడు వేయవు కదా, అలా చేయకూడదు తెలుసా? ఒకవేళ వెనకడిగే వెయ్యాలంటే నేనిక్కడికెందుకు వస్తాను? ఏ రోజైనా పులితో పోటీ పడాల్సి వస్తే ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాను. ఇది విని బల్లు ఆనందిస్తాడు. సరే అయితే విను, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను ఎప్పుడు అటాక్ చెయ్యాలో, ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలో, ఎప్పుడు దాక్కోవాలో, ఎప్పుడు చూడాలో, ఎప్పుడు సైలెంట్ గా ఉండాలో, ఎప్పుడు పులిలా వేటాడో అది కూడా నేర్పిస్తాను. నేను తయారే సార్. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎవరితో భయపడొద్దు అసలు. ఎప్పుడైతే ఏ ప్రాణి నుంచో భయం పోతుందో ఆ ప్రాణి అది పులి కన్నా బలంగా తయారవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఎవరితోని భయపడను. ఎందుకంటే సింహం దగ్గర పంజా ఉంది, నా దగ్గర అంతకంటే బలమైన కొమ్ములున్నాయి. మళ్ళీ రాధ ట్రైనింగ్ మొదలవుతుంది. కొన్ని నెలల ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు రాధ క్రూరంగా మారింది. సార్, ఇప్పుడు నేను ఎలాంటి జంతువుతో అయినా పోరాడగలను. ఇప్పుడు రాధ బలంగా మారింది. ఇప్పుడు తనని ఎవరూ వేటాడలేరు, తనే ఎవరినైనా వేటాడగలదు. ఒకరోజు రాధ అడవి నుంచి వెళ్తుంది. తను చూసింది ఒక కుందేలు చాలా దీనమైన స్థితిలో నేలపై పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తనకి ఎదురుగా చిరుత ఇంకా తోడేలు ఉంటాయి. నన్ను చంపకండి, నన్ను చంపకండి. నిన్ను వదిలిపెడితే మేమేం తినాలి అసలు? అరే తమ్ముడు, చాలా రోజుల నుంచి కుందేలు తినాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నిన్ను ఎలా వదిలేది? ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కుందేలుని చంపడానికి వెళ్తారో అప్పుడే రాధామేక అక్కడికి వస్తుంది. ఆగు! మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు అనిపిస్తుంది నీ ప్రాణాల మీద ఆశ లేదని. ఏ మేక, నీకు పిచ్చేమన పట్టిందా? నీ ప్రాణాలు నువ్వే తీసుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ మీకు తెలీదేమో, ఇప్పుడు నేను ఆ మేకను కాదు, ఎలా అయితే మీరు సులువుగా చంపేయగలరో ఇప్పుడు నేను మీతో యుద్ధం చేయగలను. నా సమయం అంతా హీనంగా ఉందా? ఇప్పుడు నేను మేకతో పోటీ పడాలా? చాలా ఎక్కువ మాట్లాడుతుంది, ముందు దీని అంతు చూడాలి. ఇదంతా చెప్పి చిరుత ఇంకా తోడేలు రాధాపై దాడి చేస్తాయి. కాని రాధ కూడా తన కొమ్ములతో ఇద్దరిపైన దాడి చేస్తుంది. ఒంటరిగానే రాధ తోడేలు ఇంకా చిరుతను ఓడిస్తుంది. ఇద్దరూ భయపడి పారిపోతారు. ఈ మాట అడవిలో అగ్నిలాగా రాచుకుంటుంది. ఏనుగన్నా, ఇది విన్నవా? రాధ మేక చిరుత ఇంకా తోడేలును ఒంటరిగా ఓడించింది. అరే వా, ఈ మేక చాలా బలమైంది నిజంగా. ఇప్పుడు నాకెప్పుడైనా ఆపద వస్తే నేను రాధా మేక దగ్గరికి వెళ్తాను. చూస్తూ చూస్తుండగానే రాధాని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. మరుసటి రోజు ఏనుగు మేక యొక్క గొప్పతనాన్ని సింహం రాజుకు చెప్తుంది. మహారాజా, నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీ సింహాసనానికే ఎసురు ఉందని. నువ్వేమంటున్నావు ఏనుగు? విషయమే అలాంటిది. కేవలం మామూలుగా ఉండే ఒక మేక చాలా భయంకరంగా తయారైంది. అది ఏ ప్రాణితోనైనా యుద్ధం చేయడానికి తయారుగా ఉంది. ఏంటి అది ఇంతలా ఏం చేసింది? నువ్వు తనని ఇంతగా పొగుడుతున్నావు. మహారాజా, అది తోడేలు చిరుతని చిత్తు చేసేసింది. నిజంగా అంత బలమైందా? అవును మహారాజా. నన్ను కూడా ఓడించేస్తుందా? అది మిమ్మల్నే కాదు, నన్ను కూడా ఓడించగలదు. కానీ దానిలో ఇంత బలం ఎలాగ వచ్చింది? ఆ బల్లు కోతి ఉంది కదా, అది దీనికి కొట్లాడడం నేర్పించింది. ఇది విని సింహం రాజుకు చాలా కోపం వస్తుంది. నేను ఇప్పుడే కోతి అంతి చూస్తాను. సింహం రాజు చాలా కోపంతో కోతి యొక్క పాఠశాల దగ్గరకు వెళ్తాడు. బల్లు, నువ్వే ఆ మేకకి పోరాడటం నేర్పించావా? అవును మహారాజా. నేను ఇది తెలుసుకొచ్చా, నువ్వు ఒక మేకకి ఎందుకు నేర్పించావని. మహారాజా, ఎప్పుడైతే వేటగాళ్ళు వాళ్ళ అమ్మని చంపేశారో అప్పుడు మీరు దాని ప్రాణాలు కాపాడారు. కాదు, ఆ రోజు నేను వేటగాడలతో భయపడ్డాను. అది దాని ప్రాణాలు కాపాడుకునే హక్కు దానికి లేదా? అధికారం ఉంది. ఒకవేళ ఏదో రోజు తను నా పదవిని లాక్కుంటే? అది కూడా జరుగుతుంది. మీరు రాజుగా ఉండి ఏ పని చేయలేరో అది మేకగా ఉండి ఆ అన్ని పనులు ఈ మేక చేసింది. అది బలవంతురాలు అయిన తర్వాత అన్ని జీవాల ప్రాణాలు కాపాడుతూ ఉంది. ఇది విని సింహం రాజు కోపం తెచ్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నక్కా, నువ్వందరికంటా తెలివైన దానివి. నేను ఆ మేకని ఎలా చంపాలో చెప్పు. మహారాజా, మీరు బలవంతులైన జంతువులకు కుస్తీ పోటీ పెట్టండి. బలవంతులకు యుద్ధం ప్రకటించండి. ఎవరో ఒకరు మేకను ఓడించేస్తారు. మర్నాడు సింహం రాజు సభకు పిలుస్తాడు. మిత్రులారా,
నేను ఆ మేక సాహసాల గురించి చాలా విన్నాను. ఈ రోజు నేను చూడాలనుకుంటున్నాను. నిజంగా ఆ మేక అంత బలవంతురాలా? ఎవరైనా ఉన్నారా మేకని ఓడించటానికి? మేకతో యుద్ధమని విని ఏ జంతువు ముందుకు రాదు. మహారాజు గారు, మేక జంతువుల చాలా ప్రాణాల్ని కాపాడింది. అందుకనే ఏ జంతువు తనతో యుద్ధం చెయ్యదు. మహారాజా, మీరు మహాబలి అంటారు. మీరు కూడా ఆ మేకతో పోటీ పడండి ఒకసారి. హా మహారాజా, నేను మీతో యుద్ధం చేయడానికి సిద్ధమే. మీరు సిద్ధమేనా? మేక యొక్క శక్తి గురించి విని సింహం రాజు తనకు తానే యుద్ధానికి వస్తాడు. ఇంకా కొద్ది సమయంలోనే ఇద్దరు బలవంతుల యొక్క యుద్ధం మొదలవుతుంది. ఇద్దరి మధ్య చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో సింహం రాజు యొక్క పంజా బలంగా మారితే తర్వాత మేక పంజా బలంగా మారేది. తర్వాత మేక సింహం రాజును ఓడించింది. అడవి యొక్క న్యాయం ప్రకారం గెలిచిన వాళ్ళు రాజు అవుతారు. అందుకనే రాధాకి నేను సింహాసనం సమర్పిస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ మేక అడవికి రాణి అవుతుంది. లేదు మహారాజా, రాజా అయితే మీరే అవ్వండి. నేనైతే కేవలం మీకు చూపించాలనుకున్నా అంతే, మీరు రాజ్యాన్ని మంచిగా పాలించాలని. ఆ వేటగాళ్ళ నుంచి మీరు మా అమ్మని కాపాడలేకపోయారు. కానీ నేననుకుంటున్నాను మీరు ఈ అడవిలో అన్ని జంతువులను రక్షించాలని. మేక మాటలు వినగానే సింహం రాజుకు తన యొక్క తప్పు తెలిసి వస్తుంది. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. నేను ఈ రోజు మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను అందరినీ కాపాడుతాను. ఇది విని అందరూ ఆనందిస్తారు. ఈ రోజు రాధా మేకని నేను చాలా గౌరవంగా సన్మానం చేయాలనుకుంటున్నాను. అడవిని కాపాడే మేక అని బిరుదుని ఇవ్వాలనుకుంటున్నాను. మన పులికి జై, మన పులికి జై, బలమైన మేకకి జై, బలమైన మేకకి జై. బలమైన మేకను మంత్రి చేయటం వలన అడవిలో అందరూ చాలా సంతోషంగా జీవిస్తారు. దాని తర్వాత అడవిలో సంతోషం అలుముకుంటుంది. ఆ రోజు సాయంత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో చమేలి మేక తన బిడ్డతో కలిసి తింటూ ఉంటుంది. అమ్మా, నువ్వు చూడు, ఒకరోజు నేను పెద్దవాడినయ్యాక ఈ అడవికి రాజునవుతానమ్మా. అవును నాన్న, నువ్వు నా షేర్ బిడ్డవి. ఈ లోపలే చెట్ల లోపల నుంచి షేర్ బయటికొచ్చాడు. అవునా? అంటే నన్ను వేసేద్దామని ప్రణాళిక చేస్తున్నారా? ఏంటి మేక, నువ్వు నీ పిల్లవాడిని రాజును చేయాలని కలలు కంటున్నావా ఏంటి? అరే లేదు షేర్ సింగ్, ఊరికే మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాము అంతే. ఇంతకీ నీ మాటల్ని నేనెందుకు నమ్మాలి? ఇక వీణ్ణి నేను ప్రాణాలతో వదిలిపెట్టను. చమేలికి షేర్ ఏం చేయబోతున్నాడో బాగా అర్థమైపోయింది. చమేలి అరుస్తూ ఇలా అని తన బిడ్డకి చెప్తుంది, పరిగెత్తు బిడ్డా, మిట్టు పరిగెత్తు, వీడు నిన్ను చంపుకు తినేస్తాడు. ఒకవైపు అది వినగానే మిట్టు పరిగెత్తడం ప్రారంభిస్తుంది. వెనకాలే షేర్ కూడా పరిగెత్తుతాడు. నా బిడ్డను కాపాడడానికి నేనేమైనా చేస్తాను, నేను షేర్తో అయినా గొడవ పడతాను అలా అని బిడ్డను కాపాడుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈలోపే షేర్ మిట్టుని పట్టుకుంటాడు. నన్ను వదిలిపెట్టండి మహారాజా, నన్ను వదిలిపెట్టండి. ఈరోజు నిన్ను వదిలేస్తే రేపింకొకడు రాజునవ్వాలని కలలు కంటాడు. అందుకే నువ్వు చావాల్సిందే. కళ్ళు మూసి తెరిచేలోపే వాడు దాన్ని చంపేశాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చమేలి చూస్తూ ఉంటుంది. షేర్ సింగ్, అన్యాయంగా నా బిడ్డని నువ్వు చంపేశావు కదా, నేను నిన్ను ఊరికే వదలనురా దుర్మార్గుడా. అది ఎలాగైనా వాడి మీద ద్వేషం తీర్చుకోవాలనుకుంటుంది. అందుకది నమ్మకంతో కాలు తోడేలు దగ్గరికి వెళ్తుంది. అయితే నువ్వు షేర్ సింగ్తో పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. అవును కాలు. కానీ నువ్వెలా పగ తీర్చుకుంటావు? అతను చాలా బలవంతుడు కదా. అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను. వాడి మీద ద్వేషం తీర్చుకోవడానికి దారి నువ్వొక్కడే చెప్పగలవు. సరే, అయితే విను. షేర్ సింగ్ యొక్క శక్తి ఒక నల్లటి రాయిలో ఉంది. ఆ రాయిని ఎవరు పగలు కొడితే వారి లోపల ఆ శక్తి వస్తుంది. అంటే ఏమంటున్నావు? ఆ నల్ల రాయిని నేను పగలగొడితే ఆ శక్తులంతా నాకొచ్చేస్తుందా? అవును. అయితే త్వరగా చెప్పు, ఆ నల్ల రాయి ఎక్కడుంది? నర్మదా నదికి అటువైపు పాత గుహలో ఉంది. ఇప్పుడే నేను వెంటనే వెళ్తాను. వెళ్ళు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ నదిలో భయంకరమైన మొసళ్ళ సమూహం ఉంది. కాలు మొసళ్ళ గురించి మాట్లాడేటప్పటికి అక్కడికి ఒక ఏనుగొచ్చింది. మొసళ్ళ గురించి ఆలోచించకు చమేలి, నేను నీతో పాటు వస్తాను. నువ్వు నన్ను నీ మీద కూర్చోపెట్టుకుని నది దాటడానికి సాయం చేస్తావా? అవును, నీ కొడుకును చంపిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. చమేలిని దాని మీద కూర్చోపెట్టుకుని మొసళ్ళలో ఉన్న ఆ నది నుంచి తప్పించుకుని బయటికి తీసుకెళ్తుంది. కాసేపట్లోనే వాళ్ళు ఒక గుహ దగ్గరికి వెళ్తారు.
కానీ అక్కడ ఆల్రెడీ ఇంకొక షేర్ ఉంటాడు. నువ్వు రావడం మంచిదైంది చమేలి. నేను అప్పటి నుంచి నీకోసమే వేచి ఉన్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? కానీ దేనికి? నేను కూడా మీలాగే షేర్ సింగ్ పై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. అతను మా తల్లిని చంపేశాడు. సరే అయితే ఆ షేర్ సింగ్ మీద మనమిద్దరం కలిసి ద్వేషం తీర్చుకుందాం. అయితే రా, వెంటనే ఈ నల్లటి రాయిని బద్దలు కొట్టేసెయ్యు. ఆగండి, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పండి. నువ్వు చమేలి కంటే బలవంతుడివి. ఆమె కంటే ముందు నువ్వు ఇక్కడికి వచ్చావు. అయినప్పటికీ నల్లటి రాయిని నువ్వెందుకు పగలగొట్టలేదు? నిజానికి రాయిని ఆడవాళ్లు మాత్రం పగలగొట్టాలి. అందుకే నేను ఇప్పటి వరకు స్త్రీ కోసం వేచి ఉన్నాను. ఇక చమేలి వచ్చేసింది. రుద్రసింగ్ చెప్పింది విని చాలా సంతోషంగా ఆర్య అంటాడు. చమేలి, రాయి పగలగొట్టేసేయు. చమేలి ఆ రాయిని ఒకే ఏటుతో పగలగొట్టేస్తుంది. అది చూసి రుద్రసింగ్ చాలా సంతోషంగా నవ్వుతాడు. ఇక అడవికి రాజు కాకుండా నన్ను ఎవ్వడూ ఆపలేడు. ఎవ్వరు కూడా. అయితే నువ్వు షేర్ సింగ్ మీద ద్వేషం తీర్చుకోవాలని చెప్పావు కదా, అది అబద్ధమా? అరే, అవసరం తీర్చుకోవడానికి అబద్ధం కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే షేర్ సింగ్ ని అమ్మని చంపలేదా? లేదు, అయినా వాడు మా అమ్మని ఎందుకు చంపుతాడు? తన తల్లినా? అవును, షేర్ సింగ్ నాకు సొంత తమ్ముడు. ఆ సింహాసనాన్ని నేను దక్కించుకోవాలనుకున్నాను. అందుకే మీతో ఇలా అబద్ధం చెప్పాను. కానీ నల్లరాయిని పగలగొట్టింది నేనే కదా. ఈ శక్తులన్నీ నాకే వస్తుంది కదా. రాయి పగలగొట్టినంత మాత్రాన శక్తి రాదు. ఆ శక్తి పొందాలంటే రాయి పగలగొట్టాక ఇంకో పని కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా? చెప్పు. అది నేను నీకెందుకు చెప్పాలి? ఆ రాయిని పగలగొట్టింది నేను, కానీ ఏ శక్తులు నాకు రాలేదే. అయితే ఆ షేర్ చెప్పిందంతా నిజమేనా? అవును, కానీ రాయి పగలగొట్టాక ఇంతకేం చేయాలో అతను చెప్పలేదు. దీనికి జవాబు కాలు తోడేలు మాత్రమే ఇవ్వగలడు. అలా అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ నదిని దాటుకుని కాలు ఉన్న చోటికి వెళ్తారు. కాలు, చమేలి రాయినంతా పగలగొట్టింది, కానీ రాయి పగలగొట్టాక ఏం చేయాలో ఆమెకు తెలియదు. తర్వాత ఏం చేయాలో నిజంగా నాకు కూడా తెలియదు. ఇది తెలుసుకోవాలంటే మీరు బాబా దగ్గరికి వెళ్ళాల్సిందే. బాబా దగ్గరకా? అవును, నల్ల పర్వతం వెనకాల పాత మందిరంలో ఒక అఘోరి బాబా ఉంటాడు. అక్కడికి వెళ్ళండి. బాబాకి జై హో. చెప్పు మేక, ఇక్కడికెందుకు వచ్చావు? బాబా, షేర్ సింగ్ నా బిడ్డను చంపేశాడు. నేను ద్వేషం తీర్చుకోవాలనుకుంటున్నాను. అవునా? అంటే నువ్వు ఆ రాయి పగలు కొట్టేసి తర్వాతి రహస్యం తెలుసుకోవడానికి వచ్చావా? అవును బాబా. సరే. ఓం భీం క్లీం చాముండాయ నమః. ఓం భీం క్లీం చాముండాయ నమః. రాయి పగలు కొట్టేటప్పుడు నీతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. అతనెక్కడున్నాడు? బాబా, వాడు మోసం చేశాడు. మోసం చేసి వాడు వెళ్ళిపోయాడు. అతను షేర్ సింగ్ యొక్క తోక కత్తిరించకుండా ఆపాలి, లేదంటే ఆ శక్తులన్నీ అతని లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఆ రాయిని పగలగొట్టాక షేర్ సింగ్ యొక్క తోక కత్తిరించాలా? అవును, త్వరగా వెళ్ళి అతన్ని ఆపండి. వాళ్ళిద్దరూ అడవి దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లీనా అనే నరిని వాళ్ళు కలిశారు. ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏమైనా అయ్యిందా? ఇప్పటికైతే ఏమీ కాలేదు. ఒకవేళ మేము సమయానికి గనక వెళ్ళకపోతే అనర్థం జరిగిపోవచ్చు. అరే, నాకు కూడా చెప్పండి, ఏమైనా నేను సహాయం చేయగలుగుతాను కదా. అలా అని చెప్పగానే చమలి జరిగిందంతా చెప్తుంది. ఓహో, షేర్ సింగ్ మీద ద్వేషం తీర్చుకోవాలి, ఇంకా రుద్ర సింగ్ ని ఆపాలి, అంతే కదా. అయితే నేను నా ప్రేమలో పడేస్తాను ఆ రుద్ర సింగ్ ని. కానీ మా కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు తయారవుతున్నావు? ఎందుకంటే వాళ్ళిద్దరూ నా ప్రేమికుడిని చంపుకు తినేశారు. వెంటనే చమేలి, ఏనుగా ఇంకా నక్క వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు. దారిలో వాళ్ళు గద్దను చూస్తారు. ఏంటి తోడేలు, నన్నొక్కడిని ఇక్కడ వదిలేసి నువ్వు ఏనుగుతో పాటు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ గద్ద నా స్నేహితుడు, వీణ్ణి కూడా మనతో పాటు తీసుకెళ్దాము. కానీ తను మనకు ఏ విధంగా పనికొస్తాడు? షేర్ సింగ్ యొక్క కళ్ళు గుచ్చడానికి సహాయపడతాడు. ఆహా, చెప్పింది కరెక్టే, వీణ్ణి కూడా మనతో పాటు తీసుకెళ్దాము. నేను కూడా మీకు పనికొస్తాను. నేను మీ మాటలన్నీ విన్నాను. నేను కూడా షేర్ సింగ్ పై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. షేర్ సింగ్ మీద ద్వేషం ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నావు? షేర్ సింగ్ ఎన్నోసార్లు నా తేనె తెట్టెలు ధ్వంసం చేశాడు. ఇప్పుడు నేను వాడి కాలి విరగొట్టాలి. తర్వాత అది అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్తుండే దారిలో బల్లు కోతిని చూస్తారు. వాళ్ళందరూ దానివైపు రావడం చూసి బల్లు చాలా సంతోషిస్తాడు. అరేవా, ఇంతమంది వినియోగదారులు వస్తున్నారు. ఈరోజు దుకాణం బాగానే నడుస్తుంది. బల్లు, నువ్వు ఏ రోజు కోసం ఎదురు చూస్తున్నావో
ఆ రోజు వచ్చేసింది. నువ్వు నాతో రా. అంటే మీరు షేర్ సింగ్ పై పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారా? హా, షేర్ సింగ్ మరియు తన తమ్ముడు రుద్రసింగ్ మీద ద్వేషం తీర్చుకోవడానికి వెళ్తున్నా. నా భార్యను కూడా అతనే చంపేశాడు. నేను కూడా మీతో పాటు వస్తాను. అది వినగానే తోడేలు యొక్క చెవులు నిలబడతాయి. నాకు వారితో పాత కక్షలున్నాయి కాబట్టి నేను కూడా మీతో పాటే వస్తాను. తర్వాత వాళ్ళందరూ షేర్ సింగ్ ని వెతుక్కుని వెళ్తుంటే చాలా దూరంలో రుద్రసింగ్ షేర్ సింగ్ వైపు నడుచుకుంటూ వెళ్లడం వాళ్ళు చూశారు. లీనా నక్క, నువ్వు వేటాడాల్సిన వాడు అక్కడున్నాడు, వెళ్ళు. నీ ప్రేమలో వాణ్ణి పడేసి నువ్వు వాణ్ణి ఆపు. తర్వాత లీనా మెల్లగా వాడి దగ్గరికి నడుచుకుని వెళ్తుంది. ఈ అడవికి కాబోయే రాజుకి ఈ లీనా యొక్క ప్రణామాలు. అరేవా, నేను ఈ అడవికి రాజు కాబోతున్నాననే విషయం నీకెలా తెలుసు? ప్రతి క్షణం నా ప్రేమికుడు ఏం చేస్తుంటాడో అని చూడ్డమే నాకు చాలా ఇష్టం. నక్క నోట్లో నుంచి ప్రేమ నిండిన మాటలు వినగానే వాడు, తోడేలు రుద్రసింగ్ని తన ప్రేమమ్మాయిలో పడేసింది. పదండి, మనం షేర్ సింగ్ దగ్గరికి వెళ్దాం. జంతువులన్నీ షేర్ సింగ్ దగ్గరికి బయలుదేరుతాయి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నా ప్రాణానికంటే ఎక్కువ. నువ్వు నా కోసం ఏం చేయగలవు? నేను నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. అయితే చెయ్యు. తోడేలు అక్కడ రావడం చూసి నక్కకి చాలా భయమేస్తుంది. ఇక నువ్వు బ్రతికిపోవడం కష్టమే తోడేలు. విషయమంతా ఈ హైనా నాకు చెప్పేసింది. రుద్రసింగ్ తోడేలుని అటాక్ చేస్తాడు. వాళ్ళు షేర్ సింగ్ ని చంపడానికి అయితే వెళ్ళారు, కానీ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాడు. ఎందుకంటే షేర్ సింగ్ ని చంపే రహస్యం నా ఒక్కడికి మాత్రమే తెలుసు. మీరందరూ ఇక్కడికెందుకు వచ్చారు? మేము మీ మంచిని కోరి మీ దగ్గరకొచ్చాము రాజా. కానీ నేను మాత్రం నీ కొడుకుని చంపాను కదా. అయినప్పటికీ నా భార్యని కూడా మీరే చంపేశారు కదా మహారాజా. మరియు నా తేనె తిట్టలని కూడా ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. అయినప్పటికీ మేము మీకు పాదాభివందనం చేయాలనుకుంటున్నాం. బహుశా వీళ్ళంతా భయపడిపోయినట్టున్నారు. అయితే సరే, కాళ్ళు పట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళుగా రండి. మీరందరూ ఇలా నా దగ్గరకు వస్తున్నారేంటి? చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. మేము నిన్ను చంపడానికి వచ్చాం షేర్ సింగ్. నిన్ను చంపి మా యొక్క ద్వేషాన్ని తీర్చుకుంటాం రా. నా సోదరుని చంపడం అంత సులువైన పని కాదు. రుద్రసింగ్ ని అక్కడ చూసి అందరూ చాలా షాక్ అవుతారు. నన్ను ఇక్కడ చూసి మీరు ఆశ్చర్యపోయారు కదూ. మీ మిత్రులలో నక్క ఎక్కడుందని మీరు ఆలోచిస్తున్నారు కదూ, అంతేనా? రే చెప్పరా, నక్క ఎక్కడ్రా? దాన్ని నేను దేవుడి దగ్గరికి పంపించేశాను. తోడల్ని ఏ విధంగా అయితే దేవుడి దగ్గరికి పంపించాను, అదే విధంగా ఇప్పుడు నా సోదరుడు షేర్ సింగ్ ని కూడా దేవుడి దగ్గరికి పంపించేస్తాను. ఎందుకంటే షేర్ సింగ్ ని చంపే రహస్యం నా ఒక్కడికి మాత్రమే తెలుసు. నువ్వు షేర్ సింగ్ ని చంపి రాజు అవ్వాలనుకుంటున్నావా? కానీ ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా జరగదు. ఎందుకంటే షేర్ సింగ్ చావు రహస్యం మాకు కూడా తెలుసు. అది వినగానే వాళ్ళిద్దరికీ చాలా షాక్ అయిపోతుంది. షేర్ సింగ్ యొక్క తోకలోనే వాడి శక్తులున్నాయి. అది తీసేసి వాణ్ణి ఇప్పుడే ఇక్కడే చంపేయాలి. అలా అని పిలవగానే వేగంగా వచ్చి ఆ రాజు యొక్క కళ్ళల్లోకి గుచ్చేస్తుంది. బల్లో! బల్లు కోతి తన దగ్గరున్న కత్రిని తీసి మేక దగ్గరికి వేస్తాడు. షేర్ సింగ్ మెల్లగా దాని యొక్క తోకని కట్ చేసేశాడు. వాడి యొక్క తోకని కట్ చేయగానే శక్తులన్నీ మేకకొచ్చేస్తుంది. శక్తులు రాగానే షేర్ సింగ్ ని మొదట అది చంపేస్తుంది. తర్వాత రుద్రసింగ్ ని కూడా అది చంపేస్తుంది. ఆ మోసగాడు చనిపోవడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు. చెమేలి, మనమందరం పగ తెచ్చుకున్నాం. ఇక మా కోరిక ఒకటే, నువ్వు అడవికి రాణిగా మారి మాకు రక్షణగా ఉండు. షేర్ సింగ్ ని చంపి ఆ అడవికి రాణి అయిపోయింది చమేలి. ఆ రోజు నుంచి అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవితాన్ని సాగించారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.